ను సృష్టించేందుకు వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ప్లాన్ చేస్తున్నట్టుగానైతే తెలుస్తా ఉంది. పూర్తిగా దీన్ని పేర్ని నాని ప్రస్తుతం ఇప్పుడు ఆయన దీనికి సంబంధించినటువంటి అంశాన్ని భుజానికి ఎత్తుకొని ఒక 2-3 రోజులుగా హడావిడి చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కరి వంత అయిపోతూ ఉంది. సో ఎవరెవరు దీంట్లో టార్గెట్లు రీచ్ అవుతారనేది మరి చూడాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకు టార్గెట్లు ఇస్తున్నట్టయితే అనిపించింది. మొన్నటి వరకు అంబటి కావచ్చు, లేదంటే ఈ విధంగా ఒక్కొక్కరిగా కాకాని కావచ్చు, ఇట్లా ఎవరెవరో ఒక్కొక్కరిగా రావడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు ప్రస్తుతం 2-3 రోజులుగా పేర్ని నాని వంతు ఇది వచ్చింది. సో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి. సో రాష్ట్రంలో ఒక కులానికి సంబంధించి కులాల మధ్య మతాల మధ్య ఇబ్బందులకు గురి చేయాలి. సో రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలి, ఇది టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో పేర్ని నాని గత కొద్ది రోజులుగా అంటే 2-3 రోజులుగా చేస్తున్నటువంటి వివాదాస్పద వీడియోలు కావచ్చు, లేదనంటే మాటలు కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పేర్ని నాని ఏ విధంగా మాట్లాడుతున్నారో మనకు అక్కడ చూస్తూ ఉన్నాం. రప్పా నరుకుతామంటూ చెప్పడం కాదు, చీకట్లో కన్ను కొడితే ఏ విధంగా పని అయిపోతుంది అట్లా ఉండాలి. చీకట్లో కన్ను కొట్టాలి, ఆ పని అయిపోవాలి, ఆ విధంగా ఉండాలి. కానీ ఏంటి రప్ప అంటూ రోడ్లపైన చెప్పడం, బయట మాట్లాడడం అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్లకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఏ విధంగా జరిగిందనేది, అంటే రాత్రిపూట నరికేశారు, పొద్దున్నే వచ్చి పరామర్శించారు. సో అట్లా చెయ్యాలి, మళ్ళీ ఏంటి మీరు అంత కొత్తగా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మర్చిపోయారా అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అని ఇటు కూటమి నేతలు కూడా చెప్తా ఉన్నారు ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత. అంటే మీకు ఇది వెన్నతో పెట్టిన విద్యనే కదా అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పేర్ని నాని. ముఖ్యంగా మనం చూస్తే గుడివాడలో ఉప్పాల హారిక వ్యవహారంలోనూ ఆయన స్కెచ్ను అమలు చేసినటువంటి తీరు అందరం మనం చూసాం. ఏ విధంగా హడావిడి చేయాలి, ఏ విధంగా చేయాలి. సో ఆమె మీద ఒక బీసీ నేత గౌడ కులాలను కూడా వాళ్ళకు ఇబ్బంది కలిగింది, బీసీలకు ఇబ్బంది చేస్తూ ఉంది కూటమి అనేది, పైనుంచి లోకేష్ ఆదేశాలని చెప్పాలి. తర్వాత ఇది ఎవరైతే లీడర్ మన బాస్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్తేనే అవుతుంది అని మాట్లాడడం. సో ఆయన ఎవరు అని అంటే మరి ఎవరో అందరికీ తెలిసిందే. సో ఆయన ద్వారా చెప్పించండి అంటూ కూడా ఆయన వీడియో సందేశం, ఏ విధంగా రాష్ట్రంలో ఒక హలజడి సృష్టించాలో ఆయన వీడియోలో ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. సో అదేవిధంగా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆమె కనుసన్నల్లో మైనింగ్ జరుగుతోందంటూ కూడా హడావిడి చేస్తూ ఉన్నారు. మరి ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తనామనా అనే తేడా ఉండదు. ఎవరైనా సరే, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా కానీ ఎవరు తప్పు చేసినా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. చర్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే మైనింగ్కి సంబంధించి మరి ప్రభుత్వానికి ఇవ్వండి, సో కేసు పెట్టండి, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కానీ అలా చేయట్లేదు. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం పేర్ని నాని చేస్తూ ఉన్నారు. పూర్తిగా మంత్రులకు మూటలు అందుతున్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మూటలు ఏదో మీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. సో చర్యలు తీసుకుంటుంది కదా కూటమి ప్రభుత్వం, కానీ అది మాత్రం చెయ్యరు. ఒక మాట అనేస్తే సరిపోతుంది కదా అనే విధంగానే ఈయన కామెంట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి. పూర్తిగా అన్నీ రాసుకుంటున్నామన్నారు, రాసుకోండి. మీరు కూడా 2-3 పుస్తకాలు ప్రింట్ వేయించుకోండి, రాసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు? నిజంగా చెప్పాలంటే వీళ్ళేదో అధిక హడావిడి అంటే రెడ్ బుక్ ఏదో అని చెప్పేసి దాంట్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పించి, రెడ్ బుక్లో క్లియర్గా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అప్పుడు ఏ విధంగానైతే అధికార దుర్వినియోగం, అదేవిధంగా చట్టాలను ఉల్లంఘించడం, ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో పూర్తి సాక్ష్యాధారాలతో పాటు దాంట్లో రాసుకోవడం జరిగింది లోకేష్ గారు పాదయాత్రలో. సో అవన్నీ కూడా తెరిచిన పుస్తకం రెడ్ బుక్ అనేది. సో ఎవరేం చేశారు ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. సో పూర్తి ఆధారాలతో పాటు అరెస్ట్. మీకు కూడా అట్లాంటిది ఉంటే మీరు కూడా 2-3 బ్లూ బుక్లో ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు కదా. మంచుకొకటి తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బుక్ ఇవ్వండి. సో ఆయన కూడా రాసుకుంటాడు ఏం జరిగిందనేది. మొన్న బెట్టింగ్లో డబ్బులు ఏదైతే పొడగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి నేను కాంస విగ్రహాన్ని నేను ఏర్పాటు చేశాను. ఆ తర్వాత మొన్న ఏదైతే నా వెహికల్ కింద ఒక తలకాయ పడి చనిపోయింది, ఒక పెద్ద ఆయన చనిపోయాడు, అది కూడా రాసుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు బయటకు వస్తే ఏం అరాచకాలు జరుగుతున్నాయో ఆయన కూడా రాసుకుంటారు. అట్లాగే మీరు కూడా చేస్తున్న వాడిని కూడా రాసుకోండి. ఒక బ్లూ బుక్ తీసుకొని రాసుకోండి ఏం చేస్తున్నారు, సో ఇప్పుడు ఏం జరుగుతుందనేది అనే చర్చనైతే జరుగుతూ ఉంది. అట్లాగే పూర్తిగా వాళ్ళ అధికారంలోకి వచ్చాకనట ఈ పుస్తకాల్లో రాసుకున్న దాన్ని బట్టి చర్యలు ఉంటాయంట. ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి నిల్చోబెడతారంట, వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారంట. సో ఏంటి, ఎవరిని బెదిరిస్తున్నారు? అధికారులను బెదిరిస్తున్నారా? సో లేదంటే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులనా, పోలీసులనా, ఎవరిని బెదిరిస్తున్నారు? సో పూర్తిగా చట్టాలను ఉల్లంఘించేది మీరు. ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఏదైనా కానీ చట్టాన్ని కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనను కావచ్చు, ఏది కూడా
పట్టించుకోవట్లేదు, ఆ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. మళ్ళీ చెప్తా ఉంటారు ఈ పుస్తకాల స్టోరీలు, మేము రాసుకుంటాం, చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి. చట్టపరంగా ఏదైనా తప్పు చేస్తుంటే తీసుకోండి మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే అనే చర్చ జరుగుతూ ఉంది. ఇక తమపై కేసులు పెడితే కోర్టులకు ఈడుస్తామంటున్నారు, తర్వాత ఈడుస్తారంట. సో మీరున్న 5 సంవత్సరాలు చేసింది ఏంటి? అక్రమ కేసులు పెట్టడాలు కావచ్చు, లేదంటే అనవసరంగా ఎవరు పోస్టులు షేర్ చేసినా కానీ పెద్దవాళ్ళు ఏం చేశారని కూడా చూడకుండా, ఎట్లాంటి నోటీసులు లేకుండా పోలీస్ స్టేషన్లో పెట్టించడం, ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ కదా మీరు చేసింది అనే చర్చ ఇంకోవైపు. అట్లాగే పేర్ని నాని ఏపీలో పూర్తిగా వివాదాస్పదంగా ఆయన వ్యాఖ్యలైతే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఒకవేళ ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు కదా అంటే ఆయన అనుకుంటున్నారేమో, ఎందుకంటే ఇప్పటివరకు చెవిరెడ్డి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు, కాకాని కావచ్చు, ఇటు పిన్నెల్లి, తర్వాత బోరుగడ్డ అనిలు, చివరికి ఆ తర్వాత పోసాని, ఇట్లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం నన్నెందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారా పేర్ని నాని? అంటే అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి పరామర్శకు రావాలి అని అనుకుంటున్నారా? ఎందుకంటే మామూలుగా కలవట్లేదు కదా. సో అట్లనైనా వచ్చి కలుస్తారేమో ఆయన బాధలో, లేదంటే జరిగిన ఏదైనా చెప్పుకుందాం అనుకుంటున్నారేమో, ఎందుకంటే అపాయింట్మెంట్లు ఇప్పటికీ ఈ నేతలను కలవట్లేదు కదా. సో ఈ విధంగా ఏమైనా చేస్తూ ఉన్నారా? ఇదంతా ఒకవైపు. ఇంకొక వైపు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అమిత్ షా గారు ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏ విధంగా హడావిడి చేస్తూ ఉంది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన పేరుతో బయటకు వస్తే ప్రజల ప్రాణాలు ఏ విధంగా పోతూ ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ కోసమే మాట్లాడడానికి వెళ్ళట్లేదు, కానీ ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి మాత్రం అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారు, ఏ విధంగా రపారపా అంటున్నారు, ఏ విధంగా ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు, ఏ విధంగా పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నారు. ఈయన మాట్లాడకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మరి ఏదైనా చెయ్యండి, ఖచ్చితంగా మీరు ఆయనకు ఉన్నటువంటి బెయిల్ రద్దు కోసం ప్రభుత్వాలు లేఖలు రాయాలి సిబిఐకి, ఆయన బెయిల్ రద్దు కావాలి. ఈ విధంగా బయట ఉంటే ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కావాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, లేదంటే ఎవరినైనా అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి కంటకంగా మారారు ఈయన. అభివృద్ధిని ఇబ్బంది పెడతా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడిప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉంటే దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో ఇది మంచి పద్ధతి కాదు, కాబట్టి ఇంకా ఉపేక్షించద్దు కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కూడా చొరవ చూపించాలి అనేది చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు